అంటే హనుమంతరావు ఇట్లా అన్నాడు, హనుమంతరావు ఇట్లా అన్నాడు. మైనపల్లి ఏమన్నాడే, వాస్తవాలు చెప్తున్నా. బీజేపీ ఒకప్పుడు రూపాయి పెట్టకపోతుండే, బీజేపీ ఖర్చు పెడతాం. ఏ పార్టీ పెడతలేదు చెప్పుండ్రి. సిస్టంలో మార్పు రావాలా. మీరు పెట్టకపోతే ఒప్పుడు పెట్టాడు, మొత్తం ఊర్లో తీర్మానం చేసుకొని మేము ఒక్క రూపాయి తీసుకోము, ఒట్టు పెట్టుకోండి అన్ని పార్టీలు కలిసి. ఏమున్నా మీరు లేవడాలంటే ఇగో ఇది చేయండి, ఊరికి డెవలప్ చేయండి. ఏమి ఇస్తావు ముందే, ఇగో ఇది కట్టిస్తావా, కమ్యూనిటీ హాల్ కట్టిస్తావా, ఏం చేస్తావు అట్లా చేయండి. నేను చెప్పేది తప్పేం లేదు కదా. ఇప్పుడు వాళ్ళు సై అంటే నేను సై అంట. ఇప్పుడు వాళ్ళు కొడుతుంటే మేము చూసుకుని కూర్చుంటే అరే మైనపల్లికి చేతనైతే లేదురా అంటారు. అది కూడా మళ్ళీ మీరే అంటారు. నేను అది చెప్తున్నా. ఇవాళ ఏది కూడా సోషల్ మీడియా కానీ దీన్ని కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు మన దగ్గర పేడ్ బ్యాచ్ లేదు, కానీ బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు. ఇలా కౌంటర్ చేస్తున్నారంటే కార్యకర్తలు చేస్తున్నారు. ఏది కూడా వాళ్ళని కౌంటర్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఓన్లీ సోషల్ మీడియాతో హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తే వాళ్ళు చెప్తే ఇలా కాంగ్రెస్ ఒకటి రావట్లేదు. ఎట్లొస్తున్నాయి? ప్రజలు ఉన్నారు మన వైపు, కానీ కొంతమంది ఏంటంటే న్యూట్రల్ వాళ్ళు ఉంటారు. అయ్యో ఈ మొత్తం ఇట్లా టీ న్యూస్లో చూసినాం, మొత్తం అయిపోయిందంట, కాంగ్రెస్ ఇంటికి పోతుందంట అని వాళ్ళు అనుకొని అయ్యో ఓడిపోలేక ఎందుకు ఓటేయాలని అట్లా కూడా మనం నష్టపోతున్నాం. కోవట్లతో నష్టపోతున్నాం. కావాలని ఇప్పుడు నేను అంజనేయులు గౌడ్ నిలబడ్డాడు అనుకో, ఈయన నొడగొట్టనికి బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చి ఒడగొట్టనికి ఇంకొని నిలబెడతారు, లేదా మా పార్టీ వాళ్ళని కోరుకుంటున్నారు. అది మీ గుండె మీద చేసుకొని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. జరిగినాయి అంతగా జరగలేమంటే నేను జరగని మాట్లాడతలేదు, జరిగినవి మాట్లాడుతున్నా, జరగబోయేటి మాట్లాడుతున్నా. రేపు సిస్టంలో ఇవాళ మెడికల్ ఫ్రీ చేయమని. ఎందుకంటే హాస్పిటల్లో మనం అనుకుంటాం ఏం లేనోడు 30-40 లక్షలు మొత్తం ఇల్లు అన్ని అమ్ముకొని హాస్పిటల్లో పెడుతుంటారు, తర్వాత వచ్చి ఊరేసుకుంటారు. అది చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎడ్యుకేషన్ ఈ మెడికల్ ఫ్రీ చేస్తే చాలా వరకు మనకు లోట్లు, మనకి ఎన్ని స్కీమ్లు ఇచ్చినా, మీకు రైతు బంధు ఇస్తా అంటున్నాం, అది ఇస్తా అంటున్నాం, మీకు నెలకు ఏడాదికి 40,000 30,000 30,000 50,000 వేస్తాడు. హాస్పిటల్ కాగానే 40 లక్షలు అవుతుంది. ఎడికెళ్ళి తెస్తాం. నేను దయచేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనందరినీ మంచి కూడా నేను న్యూట్రల్ పర్సన్ లా మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ప్రజల బావుగోరి ఈ స్కీమ్ల బదులు హాస్పిటల్ ఫ్రీ చేయమను. మొత్తం ఇక ఏ హాస్పిటల్ పోయినా ఫ్రీ ఉండాలి. హాస్పిటల్ దోసుకుంటున్నారు. 50 లక్షలు 70 లక్షలు ఎడికెళ్ళి తెస్తాడు వాళ్ళు. చచ్చిపోతాం. మనిషిని కాపాడుకుందాం మనం. వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చి హాస్పిటల్ ఇటువంటి చేస్తే చాలు. ఏమొద్దు. చదువు కోసం కొంతమంది పొలాలు అమ్ముకుంటారు, అమ్ముకొని పిల్లగాని ఫీజు కట్టే పరిస్థితి లేకపోతే చెప్పకుండా పోయి వేసుకుంటారు. అట్లా వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఏదైనా వేరే దాన్ని స్కీమ్ చేసి ఎందుకు చచ్చిపోయిందని వీళ్ళు మళ్ళీ టీవీలో వేసుకుంటారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళకి అదే టెక్నిక్. వాళ్ళ కష్టంతో ఏమైనా కానీ వాళ్ళ పార్టీ కోసం చచ్చిపోయిందని చెప్పేసి సింపతి తీసుకుంటారు. అంటే మంచి ప్రాణాలతోని అంటే శవాల మీద పేలాలు ఏరుకుంటారు బీఆర్ఎస్. ఇది మీరు తెలుసుకోలేదు. నేను చెప్పినేమని తప్పు మాట్లాడితే మీ అందరికి మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్ని పూర్తి చేసే బాధ్యత మాది. ఏవి స్కీమ్లు అనేవి అంచెలు విడతలు వారి. ఇప్పుడు ఈ ఊర్లో 70 ఇండ్లు అవసరమే, 50 ఇండ్లు ఇచ్చినాం అనుకో, ఇంక 20 ఇండ్లు ఇస్తాం కదా, ఇంకో విడతలు ఇస్తాం. 2 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు ఉంది అంటే అందరినీ పూర్తిగా చేస్తాం. వాళ్ళు ఏం చేసిరే, ఒక ఇల్లు అయిపోయా, దళిత బంధు ఇచ్చినాం, దళిత బంధు బీసీ బంధు ఎస్పీ బంధు అన్ని బంధువులు అన్నారు. ఈడ బంధువులు లేవు, మన్ను లేవు. ఆ గొర్రెలకు 1,200 కోట్లు కట్టించుకున్నారు. 1,200 కోట్లు ఇస్తామని 1,200 కోట్ల గవర్నమెంట్ ఎక్కింది, అది ఇవ్వకుండా రైటా కాదా? 2 విడత ఇచ్చిరా. ఇటువంటి అన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. మనం ఏంటంటే మభ్య పెడుతున్నారు, ఇవి ఇయ్యలేని. ఏమి ఇచ్చినా మన డబ్బులే. మీ డబ్బులు మీకు ఇస్తేందుకు వీళ్ళేమో ఇంతకెళ్ళి ఇచ్చినట్టు మేము ఇవ్విచ్చినాం అవ్విచ్చినాం స్పీచ్లు కొట్టుకుంటూ పోతున్నారు. ఇప్పుడు నేను సొంతంగా చేసిన, అందరు రమ్మని సొంతంగా వాళ్ళు ఏమేమి చేసారు రమ్మని. మైనపల్లి ఏమి ఇచ్చిన ప్లేట్లు గ్లాసులు అన్నారు. మీకు తెలియదా? గుడ్లకి ఇచ్చిన, బడ్లకి ఇచ్చిన, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చిన, బోర్లు వేసిన, మోటార్లు వేసి ఉంటేనే అవుతాయి. ఏ ఊరికి పోయినా లెక్క వేసుకుంటారు. అంటే నేనేం చెప్పాలి, లెక్కలు చెప్తే ఐటీ వాళ్ళు నా ఇంటికి వస్తారు. మళ్ళీ లెక్కలు వచ్చినాయి పైసలు. అందరి దగ్గర పైసలు ఉన్నాయి, చూపించారు అందరూ. ఫోన్కి 500 కోట్లు ఉన్నాయనుకో, వాళ్ళు ఎంత చూపిస్తాడు? 5 కోట్లు ఉన్నట్టే చూపిస్తాడు. సిస్టమ్ అట్లా పాడైంది. సిస్టమ్ మారినప్పుడు నేను కూడా మారుతాను. ఐటీ వాళ్ళ దగ్గర ఉండే పైసలు ఐటీ వాళ్ళ దగ్గర ఫుల్ ఉంటాయి, వాళ్ళు చూపించుకుంటారు. అంటే దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. వాస్తవాన్ని చెప్తున్నాను. నేను ఎవరికేం భయపడా. ఏముంది, అందరం ఒక్కరోజు పోయేది. వాడు వెనక ముందు, నేను వెనక పోతుండొచ్చు, ముందు పోతుండొచ్చు. అది గ్యారంటీ లేదు. ఇలా మాట్లాడతాం తక్కువ, రేపు పొద్దున ఏమైతే తెలియదు. అందుకు అందరికి చెప్తున్నా, 10 రూపాయలు సంపాదిస్తే అందులో 1 రూపాయి ఖర్చు పెట్టు. క్రిస్టియన్స్ ఉన్నారు పాపం, వాళ్ళు చర్చికి ఇస్తారు 1 రూపాయి. అంటే ఒక 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి ఇచ్చేస్తారు. మనం తీసుకపోతే ఆమె
అందరిని అట్లా అలవాటు చేస్తే కష్టాలు అనేటివి ఉండే ఊర్లో. ఒకరికొకరు సహాయపడాలి. అరే నా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, నీటికి వస్తే నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నీటికి వస్తే ఏమి ఇస్తావు అనే విధంగా పోతున్నాం. ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది ఏంటంటే మనకు వాళ్ళు ఏం చేసి కాదు, మనం ఎవరికి ఏం చేసి మనం ఆలోచించాలి. ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు మనం ఎవరిని అడుగుతాం, అరే ఏమి హనుమంతనా ఏమి ఇచ్చినావు నాకంటే, ఫస్ట్ నేను ఎవరికైనా ఇచ్చినా, నా సొంత అక్కకని ఇచ్చినా, చెల్లెకన్నా చేసినా, గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఈ దేశం బాగుపడుతుంది, సిస్టమ్ బాగుపడుతుంది. ఇది రాజకీయ స్పీచ్ కాదు, వాస్తవాలు చెప్పుకోవడానికి బాధ అవుతున్నా. ఎందుకంటే ఇన్ని గెలుస్తున్నాము, ఇంకా గెలుస్తుంటుంది. కొన్ని కోవర్ట్ సిస్టమ్తోని కొన్ని మనోళ్ళను కొని విడగొట్టి ఇక్కడున్న నాయకులను కొనుక్కొని ఈ విధంగా చేసుట్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి బాధతోని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సిస్టంలో మార్పు రావాలి, అవేర్నెస్ రావాలి. ప్రతి ఒక్కరు ఎవరో చెప్పిన మాట వినొద్దు, మీరు చూడాలి. కొన్ని ఎట్టుంటాయంటే ఆడ బాగలేదంటే ఇలా ఆడికి